కేవలం 100 రూపాయలు మాత్రమే. ఉల్లిగడ్డ కేవలం 5 కిలోల ఉల్లిగడ్డ, పాతగడ్డనా ఉల్లిగడ్డ కేవలం 100 రూపాయలు మాత్రమే. బండి మళ్ళీ వెనకకి వస్తుంది, ఇంకెటు పోతుంది? ఆహా, వెనకకి వెళ్ళి పోతారా? ఓకే, మంచిగా ఉంది. ఆయన ఫోన్ పే స్కానర్ పెట్టుకుంటే అయిపోతుండే. ఓన్లీ క్యాష్ అనట. క్యాష్ అంటే ఎవరు తీసుకుంటారు? ఎవరికైనా ఇబ్బంది కదా. మళ్ళీ అలా భార్య కొట్టించాడు. ఏమని ఫోన్ పే పెట్టుకోరు అంకుల్, క్యాష్ అంటే ఓరిస్తారు. అందరు ఫోన్ లాగానే పైసలు కొడుతురు కదా. మన ఏం కాదన్న కదా ఇప్పుడు. కానీ గడ్డ మంచిగా ఉంచారు ఇషా, చిన్న పెద్దగా అయినా కానీ నీట్గా ఉంది. ఓ పని చేస్తావా, ఈరోజు ఎండకే పెట్టు, మంచిగా అవుతుంది. ఇంకా ఎండ కొడితే మంచిగా అవుతుంది. 5 కిలోలు, 100కి 5 కిలోలు. ఇప్పుడు ఇంకో బాడ వచ్చి మరి అలమేలు గడ్డ అన్నట్టు. అది అలమేలు గడ్డ, ఇంకో బండి ఉంది చూడు, అది అలమేలు గడ్డ అన్నట్టు. వస్తూనే ఉంటాయి. నేను ఎప్పుడు ఆదివారమా శనివారం ఊరుందని వాళ్ళకి తెలుస్తారా? రోడ్ల మీకు పోయినప్పుడు తెలియదా? అంటే వీడికి వస్తే అమ్మతో వెళ్ళి తీసుకుంటారు, వాళ్ళకి తెలుసు. మన ఇంటికైతే ఎవరైనా వస్తారు. ఏముండేగా బండ్లలో తీసుకుంటారని అనుకుని వస్తారో ఏమో, చాలా మంది వస్తారు అట్లా. ఎవరి ఇల్లు ఏమైనా కానీ సండే అయితే పొద్దున 6 గంటలకు స్టార్ట్ చేస్తారు. సండే కాదు, శనివారం వచ్చిన ఎక్కువ మనకు బండ్లు. శనివారం ఆదివారం 2 రోజులు స్టార్ట్ చేస్తారు. శనివారం సాటర్డే అని చెప్పేసి మస్తు మంది వచ్చారు. అలమేలుగడ్డ వచ్చింది, ప్లాస్టిక్ సామాన్ వచ్చింది, ఉల్లిగడ్డ వచ్చింది, అలమేలుగడ్డ కూడా వచ్చింది. మన ఏమంటారు 100 రూపాయల సామాన్ అది వచ్చింది. ఇడ్లీ మాత్రం మర్చిపోడు, ఇడ్లీ రోజు వస్తాడు. ఇడ్లీ అన్నాడు మరి, అది వేరే ఏమంటాడు అంటే ఏంది? అంటే ఏంది అది? దాని పేరే పేరు నేను ఏమనుకున్నానంటే ఐసా అనుకున్నాను. అరే దోసే అనుకుంటా, ఇస్తే అంటే నేను రెడీ. చలో, నువ్వు రెడీయా? గేమ్ నేనే లేట్ మళ్ళీ. మరి నీళ్ళు పెట్టుకుంటున్నా, చలి పెడుతుంది. నిన్న కష్టపడి నాన్న కట్టలు కొట్టి నీకు ఇవి కట్టెలు. స్నానం చేసి బాగుందిరా చోటా భీమ్. చోటా భీమ్ వేసాడు. ఇక క్యాన్స్ హాయ్ హాయ్. సిగ్గుపడతాడు, ఎంత సిగ్గుపడతాడు. ఆకలి అవుతుందండి. బాగుంది నాన్న, టిఫిన్ అని చేద్దామా లేదా? చేద్దాంపా. వాళ్ళ అక్కకి రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి తొందరగా చదివించిన. ఇక ఆమె పోయి టీవీ దగ్గర కూర్చుంది. ఇంకో వీడు వచ్చి ఒక్కొక్క బుక్ అంటే ఇట్లా ఒక్కొక్క పేపర్ తీసుకుంటా, ఒక్కొక్క పిక్చర్ని చూసుకుంటా, ఇక ఇట్లా ఏమేమి ఉన్నాయో వానికి వచ్చినాయి అన్నీ చెప్తాను. ఆవులు ఉన్నాయంట. ఓకే, అందులో నిజంగానే ఆవులు ఉన్నాయి. ఆవులు చెప్తున్నాడు వాడు. ఇంకేదేదో కొడుతున్నాడు. ఏంది అది? నువ్వు ఆగు, బుక్ ఇద్దరి మధ్యలో బుక్ వినిపోతుంది. వద్దు లేవు సార్. బాబాయ్ లేడు, బాబాయ్ షెడ్ దగ్గరికి పోయిండు. తీసేయిగా. యాపిల్ లేదు ఇలా, ఇది ఏ ఫర్ యాపిల్ కాదు, అక్కది ఏ ఫర్ యాపిల్ అయిపోయింది ఆ స్టేజ్. యాపిల్ కాదురా, ఇగో ఏ ఫర్ యాపిల్. ఆగ్నాన్ని తమ్ముడు చెప్తా, చెప్పు. యాపిల్ అప్ప కాదురా, యాపిల్. పోయి చింపొద్దు, తీసేయిగా. చాలు, అక్కడ అయిపోయింది హోంవర్క్. నీకు మస్తు టైం ఉందిరా, నువ్వు చదువుకునేది టైం ఉందిరా. ఏం కావాలి? నా తమ్ముంది చిన్నది ఉంటుంది కదా ఒకటి, వేడుంది. యాపిల్ వేడుంది. ఇది నేను నాన్న పాపకి చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నా. అంటే ప్లే స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు కొన్ని బుక్స్ ఉండాలి కదా అని చెప్పేసి కొన్ని. ఆగు, ఇవైతే తీసుకుని, ఇది తీసుకొని కూడా 4 to 5 years అవుతుంది. నేను మంచిగా దాచిపెట్టినా, అంటే నెక్స్ట్ వీన్కి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇగో వాడేమో మొత్తం చింపి పెట్టింది. చెప్పు, ఏ ఫర్ యాపిల్ చెప్పు. నువ్వు ఆగ్నాను, ఇవన్నీ చెప్పనిరా, సైలెంట్ ఉన్నావు. ఇగో బీ ఫర్ బాల్, ఏ ఫర్ యాపిల్ పోయింది. ఇగో బీ ఫర్ బాల్ చెప్పు. బాల్ చెప్పు. బాల్ ఏది? వానికి బుక్ వద్దంట, ఇప్పుడు ఇదే బుక్ కావాలంట. నేను ఈ బుక్ ఉందనుకో మొత్తం చింగిపోతుంది. నిన్ననే నేర్పిస్తా. యాపిల్ అంటాడు అప్పుడు ఒకసారి. బాల్ మనకి ఇష్టం ఉంటే చెప్తాడు, లేకపోతే లేదు. ఇగో క్యాట్ ఏది? క్రియాన్స్ క్యాట్ ఏది? ఆ బుక్ మొత్తం ఇటు మర్రేసి అటు మర్రేసి 2 ముక్కలు చేస్తున్నాడు. ఏం కావాలి? ఏడుంది? ఏంటది? ఎలిఫెంట్. క్యాట్ ఏది? క్రియాన్స్ క్యాట్ చూపి. ఇగో ఇంట్లో లేదు. ఇగో ఇది క్యాట్.
పొద్దుగల చలి పెడతలే నాన్న నీకు ఇంత పొద్దుగల లేచినావు క్యాన్సిలా రే ఇంత ఏయ్ ఏయ్ దా మంచి స్వెటర్ వేసుకుని తిరుగుతూ ఉన్నా కానీ చలి అయితే ఘోరంగా పెడుతుంది. ఏమో పొద్దుగల ఆ అమ్మ ఎప్పుడు లేస్తే ఆడు కూడా అప్పులు లేచిండు. వద్దురా దీనికి దారం ఉంది తిప్పకు. హలో డైనా మిషన్ అంతా మస్తు పని చేస్తుంది. పీకోస్ ప్లస్ కొంగులు ఉట్టుకోనికి అంటే ఫాల్స్ అంటారు. ఫాల్స్ అంటే ఏంటో కానీ పీకో ఫాల్స్ కుట్టడానికి అయితే మస్తు పని చేస్తుంది మిషన్. కేంజిలా పళ్ళు వస్తున్నారా నీకు అన్నీ కదా? ఏ కియాంచమ్మ సో బయట అయితే ఇంకా మంచు అయితే మొత్తం పోలేదు. ఇదేందో వీడియోలో కనబడదు. ఎంత మంచిగా కానీ వీడియో ఎంత పెట్టినా కానీ వీడియోలో కనబడదు. వీడైతే వేడిగా బయట కూర్చొని పొయ్యి మంట పెట్టుకొని కూర్చుంటే అయితే చల్లగా అంటే ఈ చల్లదనానికి ఈ పొయ్యి మంట పెట్టుకొని వెచ్చగా కూర్చుంటే ఎట్లుంటుంది? వేడిగా ఉంటుంది. వేడిగా ఉంటుంది. కానీ నేను లేచినాం అనుకో మళ్ళీ చల్లి పెడుతుంది. ఇట్లా పొద్దుగల ఈ పొయ్యి మంట పెడితే నాకు అమ్మనే గుర్తొస్తుంది తెలుసా. వంగనే ఫస్ట్ ఆడికి వస్తుంది అమ్మ. వస్తున్నాయి కానీ అలుకుతుండే అమ్మ స్వప్న బూడిద తీసి నీళ్ళతోటి ఆకిలి నూకి బూడిద తీస్తుండే. బూడిద తీసి అలుకుతుండే. మొత్తం అలికి పొయ్యి ముట్టించినాక ఎర్రమట్టి లేదా శేఖర్ అయితే ఇవాళ పోదాం. ఎర్రమట్టి ప్లస్ ఆ చెట్లు పెట్టి నీకు ఏమంటే ఎర్రమట్టే అది కూడా రెండు ఎర్రమట్టి ఒకటేసారి ఎర్రమట్టి తెచ్చినాం చెట్లకైతే అదే పని చేయాలి. కానీ ఏది తెచ్చినా గానీ సామాన్ అవుతుంది ఇంట్లో ఎందుకో నాకు అర్థమవుతుంది. తెచ్చినప్పుడు ఇంట్లో సామాన్ వేస్తారు అట్నే ఉంటుంది అన్న. వేస్తారు అంతే పెడుతుంది. ఇప్పుడు కట్టలు కావాలనుకురు కానా ఇప్పుడు కట్టలు పెట్టినామా ప్లేస్ బొక్క అవి ఆడ పెట్టినామా అది బొక్క కిటికీలు అక్క తొలుకోతాను ఇంకా తీసుకుపోతాను. ఎవరు వస్తలేరు కొంచెం కాలే ఆడ మొత్తం చెట్లే పెడతా నేను. నాకెందుకో చెట్ల మీద పడ్డా అవునన్నా అట్నే పడుతుంది. సామాన్ ఏం చేసిండే ఇప్పుడు శేఖర్ అని అదే చేస్తాడు. లేదు రోజు నేను చెట్ల నీళ్ళు వస్తున్నాయి కదా అట్నే అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది ఇంకా చెట్లు తెచ్చుకోవాలి అనిపిస్తుంది అట్నే అనిపిస్తుంది అనిపించాలి మరి చెట్లు వద్దు. నువ్వేమన్నా ఒక డైలాగ్ అన్నావు కదా చెట్లను పెంచితే మనసులో బాధలు పోతాయి. ఇది కొత్త నిజం మరి. జంతువులను పెంచిన చెట్లను పెంచిన ఆవులను పెంచిన మేకలు మంచిగా నార్మల్ కుక్క పిల్లలను పెంచుకున్నాం అనుకో మనకి ఏమన్నా అనిపిస్తే కుక్క పిల్లని తీసుకొని జరిసేపు దగ్గర కాడితే అంత నార్మల్ గా మన ఇంటికాడ కూడా పిల్లలు లేకపోతే ఎట్లా అనిపిస్తుంది? ఏదైనా లొల్లు అయినప్పుడు ఆడుకోవచ్చు. మన ఇంట్లో పిల్లలు కూడా అంతే కదా. మనకు లొల్లు అవుతా స్వప్న. అందుకే నేను ఏమంటున్నా నిజంగా జంతువులు పెంచాలి చెట్లను పెంచాలి. ఊరున్నప్పుడు ప్రతి ఒక్కటి ఆస్వాదించాలన్న అంతే నా మా అంటే ఇంకో సంవత్సరం కాకపోతే ఇంకా 2 సంవత్సరాలు అయినా సరే చెట్లు మట్టి మీరు తీసుకురాలి. అరే మట్టికి బదులు మొలుల మన దొరుకుతుందిరా దాన్ని ఏమంటారు అవు శేఖర్ మట్టికి బదులు అదే బెస్ట్. కవర్లలో వస్తుంది చూసినవారా? ఏంది అదే ఎర్రలది ఎరువు. ఎర్రలేరువా? డైరెక్ట్ ఎంత పడుతుంది? మా అంటే ఒక 2-3 కిలోలు పడుతుంది. చూద్దాం. కిలో 300 ఉంటది. అందులో పోసేసేయాలి. అందులో చెట్లు పెట్టినా ఇంకా తొందరలు వేస్తాయి. అది ఎరువు కదా లాగోడు ఎక్కుంటాం. కనకంబరాల చెట్లు మొన్న తీసుకున్న తొట్టిలో మంచి కనకంబరాల మూలకాలు ఉన్నాయి బయట. అదే లాగోడు ఎక్కుంటా కాబట్టి తొందరగా అవుతాయి అనమాట. అదే లాగోడు ఏదో అంటారు లఘు బాగుంటది. బయట పెట్టి చెట్లు అన్ని మంచి సక్సెస్ అయినాయి కానీ పాలు చిన్నగా చేసి బియ్యం తీసుకున్నాం. పోయిరా నువ్వేనా ఆడ చూస్తే ఏం కాదని ఆడు మిషన్ ఏమో చేస్తుండవు. ఇదా మళ్ళీ కూడా మిషన్ మళ్ళీ ఖరాబ్ చేయకరాయి. అవును సెట్ అయిందా నా మిషన్ మంచిగా ఉందా? సౌండ్ అంతా బాగున్నది. అయితే బోర్డు పెట్టేస్తాం మరి బయట పీకో ఫాల్స్ కుట్టబడను అని అలవాటు కావాలి. దీనికి ఆ మిషన్ పెట్టుకోవచ్చా? కాలుతో దొక్కే మిషన్ మోటార్ అదే మోటార్ పెట్టుకుంటే మనకి ఈజీ కదా. రప్ప అట్లా తొక్కగా రుక్కుతుంది. కానీ చాలా అలవాటు కావాలి అది కూడా. ఏం కాదు అర్థింగ్ పెట్టుకోవాలి. అర్థింగ్ ఉంది మన ఇంట్లో. సో అన్నం అయితే గానికైతే రెడీ అయిపోయింది. ఇది యాక్చువల్లీ ఏంటంటే డైరెక్ట్ అన్నం పెట్టకుండా దీని ఫస్ట్ ఎసరు పెడతారు. అంటే వాటర్ పెట్టి ఉడికిస్తారు కదా. ఆ ఎసరు పెట్టి ఎసరులో మళ్ళీ బియ్యం వేస్తారు. ఈ బియ్యం వేసి మళ్ళీ అన్నం అయితే గంజిట్లో వంపుతారు. ఎందుకంటే ఇది మన మేకలు కానీ మునియాడు కానీ తాగుతారు అనమాట. మునియాడు తగ్గించేసిన డైరెక్ట్ అన్నం ఏంటుంది ఇప్పుడు మొత్తం మేకలే తాగుతున్నాయి.
ఇక ఇదైతే ఇందాక బియ్యం పెట్టినాయి. ప్రజెంట్ అయితే లోపల మళ్ళీ ఇంకో పొయ్యి నడుస్తూ ఉన్నది. వీడైతే మళ్ళీ ఏమో చేస్తూ ఉన్నారు. ఏమే బాదం పొట్టు బాదం తింటురా? తీస్తున్నాం రా. పొట్టు తీయకుండా తీయొచ్చు అని డైరెక్ట్. నాన్నగారి కోసం రెండు. నాన్నగారి కోసం రెండా? వీడైతే చాయ్ పెట్టారు. మళ్ళీ ఇదేంది? అది వచ్చేసి కూర ఆల్రెడీ అయిపోయింది. వా ఈరోజు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కూడా అయిపోయింది. 5 గంటలకు లేచి అనుకో ఉన్న పనులన్నీ అయిపోతాయి. నేను అదే చెప్తా స్వప్న కూడా. ఇక ఒక్కటే రోజు ఎవ్రీడే లేవాలి. అది వచ్చిన టైం కూడా గుర్తులేదు. అదే నిద్ర ఎక్కువైతే గట్టినే ఉంటది. సండే నిజమా నిద్ర? సండే కాదు, నిన్న సండే నమ్మనేనా? నిన్న సండే నేను మండే అన్న. సండే లేచి కానీ మండే లేవలే. మరి నాన్నగారు నువ్వు పంపించలే నిన్న? నేను పంపించిన అడవిడి అయిపోయింది అట్లా లేట్ గా అట్లా. ఆయన గుడ్ మార్నింగ్ రా. అరే కట్ట పట్టుకొని కొడుతుంది జోడిగో. ఇతే ఇతే కట్ట పట్టుకొని కొడుతుంటా రామి. ఇప్పటికే భయపడతా నేను చూస్తే ఆగో ఆనట పెట్టడానికి గదే అంటాడు. దగ్గర రాగానే వద్దు అంటాడు. ఈయన కొత్తగా వెరైటీ వింత లేవు. నాన్న తొందరగా స్నానం చేయించాను నాకు. గో 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 గో. నువ్వు వచ్చే లోపు మేము చాయ్ తాగేస్తావు, నువ్వు పాలు తాగేసాయి. ఉన్న పని మొత్తం అయిపోతుంది. ఆల్రెడీ ఎగ్స్ పెట్టిరు, పాలు పెట్టిరా. ఇంకా ఇంకా అయితే ఆల్మోస్ట్ వంట అయిపోయినట్టే పని అటో ఇటు. గ్రేట్ అయ్యేలా తొందరగా సలి పెట్టి వాడు ఆరు ఎందుకంటే సడన్గా పొద్దు వదిలేస్తున్నాడు. అన్నా అన్నా అంటుండే మరి అందరు అన్నా అంటున్నాడు. నిద్రలో కూడా ఒకటే కలవరింపు అని మాటలు ఎప్పుడు వస్తాయి? ఇంకేం వస్తూనే ఉన్నాయి. మొత్తం మాట్లాడాలి. బాబాయ్ ఏం తిన్నావు, ఏం చేస్తున్నావు మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడుతుంది? ఏం మెల్లమెల్ల మాట్లాడింది ఆమె. ఒక్కొక్క పదం ఒక్కొక్క పదం. మీ పెళ్లి వరకే కూడా సకాలం రాలేనే రాలేదు మాట. అవునవునవును. 4 సంవత్సరాలు ఏడికి ఏడికి ఎప్పుడు వస్తుందా? ఏడికిరా ఇంత పొద్దు టీవీ పెట్టరా నా వద్దు. దాన్ని ఫినిషారా? నీళ్ళు పెట్టినమ్మా, నీకు స్నానం చేసుకోవాలి తొందరగా. స్కూల్ టైం అయితేనే ఉంటుంది. మళ్ళీ స్కూల్ టైం ఆగానే కాదు, బస్ వస్తూనే ఉంటుంది. కాలుతుందా? పాలు ఎప్పుడు చల్లయినా చల్లయినాక పాలు ఇచ్చింది. అవు పక్షులు చూడరు కిల 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 అంటున్నాయి. 2 కనబడుతున్నాయా? కనబడుతున్నాయి. ఈరోజు ఆ చిన్న ఇట్లలో కూడా చెట్లు తీసుకురావాలి తెలిసా ఈరోజు. చిన్న చిన్న చెట్లు కానీ ఎడ దొరుకుతాయేమో మనకు నియర్ బై ఉన్నప్పుడు తీసుకురావాలి. చిన్న చిన్నవి కదా అయినా మళ్ళీ మనం పట్టడానికి ఇబ్బంది బండి మీద. వెయిట్ ఫస్ట్ ఎర్రమట్టి తెచ్చిన తర్వాత మీద చెట్లు తీసుకురావాలి. ఎర్రమట్లో ఏ చెట్టు పెట్టినా నడుస్తుంది. వద్దు అన్నం దింపేసిన. అన్నం అయిపోయింది, కర్రీ అయిపోయింది, వంట అయిపోయింది, స్నానాలు బ్యాక్ అయినాయి. స్నానాలు తొందరగా వేసేసుకున్నాం అనుకో నాన్న స్కూల్ పంపించచ్చు కదా. ఈమె స్నానం ఫస్ట్ ఈమె కోసం నీళ్ళు పెట్టిన. ఇప్పుడు ఈ నీళ్ళు అయిపోగానే ఆమె అయిపోతుంది చెప్పని. హాయ్ ముని, నేను మళ్ళా కట్టేసిరేంది? రాత్రి ఓపెన్ ఉండగా ఎందుకు బయటకు పోతుందా? ఏయ్ దా, నీకు ఇంకో దోస్త్ వస్తుంది. కొత్త కొత్త కుక్క పిల్లని తెచ్చుకుంటాం మేము మంచిగా. అది ఇడికి రాదు, నువ్వు మా ఇంటికి రావు. ఇది నువ్వు ఈయన ఉంటావు, అది ఆనే ఉంటుంది కదా. సో ఇప్పుడే షెడ్ కాడకైతే వచ్చేసిన. వీళ్ళు ఏదో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు మేకల కాడ. ఏమైందన్నా మళ్ళా పొద్దుగాల వచ్చి ఇంకా ఈయన ఉన్నారు, ఇటే ఉన్నారు. అన్నిటికీ మెడిసిన్ వేసిన, అన్ని నెమరేస్తున్నాయి. పొద్దున ఎట్లుండాలంటే లేచేసరికి అట్లా డొక్కలు ఉండాలి. అంటే నెమరేసి మొత్తం ఉన్నదంతా అరిగిపోవాలన్నట్టు తిన్నాక తర్వాత. ఇక ఇది చూడు ఎగ్గిదా ఎట్లా ఉంది, నిన్న ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లా ఉంది. కడుపు కొద్దిసేపు అబ్జర్వ్ చేసిన ఏం చేస్తుందా అని చూస్తే ఎట్లా నెమరేస్తలేదు, పడుకుంటలేదు. నెమరేస్తలేదు, పడుకుంటలేదు, 2 పోతలేదు, 1 పోతలేదు. ఎట్లుంది అట్లా ఉంది. కొద్దిసేపు ఒక 1/2 అవర్ అబ్జర్వ్ చేసిన. ఇమీడియట్ గా నాన్నకు ఫోన్ చేసిన. అది ఏమేమి తెచ్చినవే? చింతపండు, ఓమా, ఉప్పు వేసి ఒక బాటిల్ వేసి పోసినాం. ఒక బాటిల్ నిండా అంటే హాఫ్ బాటిల్ పోసినాం. దీనికా పోసిన తర్వాత కొంచెం 1 పోయింది. 1 పోయిందా? కొంచెం 2 పోయింది, కొంచెమే పోయింది. అయితే దానికి ఆయాసం అవుతుంది. దుబ్బింది చూడు. అదే నిన్న వంకాయలు తిన్నదట బాగా. అరే ఇక అది నెమరేస్తలేదు. సో ఇట్లా కాదని చెప్పేసి బయటకి ఇప్పిన. ఇప్పి ఒక 4-5 రౌండ్లు బయట ఉరికిపించిన. అంటే వాకింగ్ చేస్తే కొంచెం ఉరికిపించిన భయపడతాను. అటుకెళ్ళట్టు ఉరికిపించిన. బయట కొంచెం పోయింది, దాని తర్వాత కొంచెం 1 పోయింది. సో ఇప్పుడే లోపల కొట్టినాం. ఇక దాని పొజిషన్ చూసి మళ్ళీ ఒక 1/2 అవర్ తర్వాత మళ్ళీ సోడా పోయాలి. సోడా పోతే ఏమవుతుంది? గ్యాస్ ఏమైనా ఉన్నా కూడా అరిగిపోతుంది. మరి అట్లాంటిది అది తీసుకొస్తుంటే తాగే సోడా బాటిల్ మనం తాగే బాటిల్. నేనేమనుకున్నా తెలుసా, ఇంకా ఈయన పోద్దాం అనుకున్నా. అంటే మనుషులకు వేరే ఉంటుంది, దానికి వేరే ఉంటుంది. డాక్టర్ కి
చూద్దాం ఇంకొక హాఫ్ అన్ అవర్ చూసి ఒకవేళ అటు ఇటు అయింది అనుకో పోయి మెడికల్ షాప్ పోయి అదొకటి ఉంటుంది. ఆయన దగ్గర పోయినా చెప్తారు, ఆయన ఇట్లా ఏంటంటే ఏదో ఒకటి చెప్తాడు, ఏదో ఒక మెడిసిన్ వేసిన వాడు సెట్ అవుతుంది. అప్పుడు కూడా ఒకప్పుడు గుర్తుంది నీకు పాత ఫస్ట్ మేక ఇట్లనే చేసి చనిపోయింది. అది 18,000 కొనుక్కొచ్చినాం అప్పుడు. సో అట్లా కావద్దు అంటే దీన్ని కాపాడుకోవాలి. అది రాత్రి నాయన మళ్ళీ అడుగు పోకున్నాడుగా పోదంటే మరి మేత లేదు. మేత అంటే ఇప్పుడు అదే చింతపండు తిన పెడితే ఏం కాకపోసామే. నిన్న పోలేదు, చింతపండు తినిపించలేదట. చింతపండు అంటే చెట్ల కాడికి పోవాలి అట్లా. అంటే అది తిన్నప్పుడు చింతపండు తింటే పులుపు దాన్ని కొట్టేస్తుంది. ఓ మై గాడ్, ఇవి ఉంటాయా? అంటే మేత కూడా చూసినావా అన్న? మేత ఏం మేయాలి అది కూడా మనం డిసైడ్ చేయాలి. అంతే మరి, అంత గుడ్డిగా నమ్మొద్దు వీటిని, ఎప్పుడేమైతే తెలియదు. అందుకని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వీటిని. చిన్న పిల్లల లెక్కనే సేమ్. తప్పు చేసింది నిన్న నువ్వు వాటి కొట్టుకోతే అయిపోతుండే. లేదు ఈ చిల్లర కొట్టుకోయినా అదే ఈ ఏం దొరకదా, అట్లా మోసం అయింది. మోసం అవుతుంది. ఎంత మోసమైనా ఇబ్బంది కానీ మనమైతే చెప్పుకుంటాం కానీ చెప్పుకోలేవు కదా, అది బాధ. అసలు